మూడవదిగా నూతన సంవత్సరం. మరో ముఖ్యమైన పండుగ. ప్రపంచమంతటా చాలా ఆనందముగా, సంతోషముగా, ఆహ్లాదముగా అన్ని ప్రాంతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు ఉత్సాహముగా, ఘనముగా, రమ్యముగా, రమణీయముగా, రంగరంగ వైభవముగా జరుపుకునే పండుగ నూతన సంవత్సరము. ఎందుకంటే మనమందరము కూడా ఎంతో సంతోషముతో, ఆనందముతో, ఆహ్లాదముతో, దేవుని వరాలతో, దీవెనలతో, ఆశీస్సులతో, మరి ఆశీర్వాదములతో, దేవుని యొక్క కృపతో ఈ యొక్క 2024వ సంవత్సరమును ముగించుకొని 2025వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. మరొక క్షణములో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనమందరము కూడా ఏమి చేయాలి? ఈ క్షణములోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఏమి చెప్పబోతుంది 2025వ సంవత్సరం మనకి? ఈ 2025వ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి? నీవు అనుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి? నీవు నేను అనుకున్నటువంటి ఆశయాలు, ప్రణాళికలు ఎన్నెన్నో మనం అనుకుని ఉంటాం. ఈ సంవత్సరం ఎలాగైనా నేను ఏదో సాధించాలి, ఈ సంవత్సరం నా కుటుంబము ఏదో సంతోషంగా ఉండాలి, అప్పుల బారి నుండి వైదొలగాలి, నా బిడ్డలు బాగుండాలి అని ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఈ ప్రభుని యొక్క దివ్యమైన సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు మనకందరికీ కూడా సమయం ఆసన్నమైనది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అందరు గట్టిగా చప్పట్లతో, అందరు గట్టిగా తెలుగు భాషలో, అచ్చ తెలుగు భాషలో మాట్లాడుతున్నాను. నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. వీళ్ళారా ఒకసారి మిమ్మల్ని అందరినీ బాధామయ స్థితిలోనికి తీసుకుని వెళ్తాను, సంతోషమైన స్థితిలోనికి నేను తీసుకుని వెళ్తాను. గడిచిన సంవత్సరంలో చేదు అనుభవాలు, మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు, ఒడిదుడుకులు, బాధలు, కష్టాలు, కన్నీరు, వేదనలు, శోధనలు, వికట్లు ఇలా ఎన్నో అనుభవించాము. ఒక ప్రక్క కుటుంబ జీవితము మరియు వ్యక్తిగత జీవితము విరిగి నలిగి కొమిలిపోయిన సమస్యలతో జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా గడిపాము. మరో ప్రక్క గడిచిన సంవత్సరం అంతా మన జీవితంలో కన్నీరు మిగిల్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను వణికించింది, మనల్ని బెదిరించింది, కలవరపెట్టింది. చిన్న పెద్ద, పేదవాడు లేనివాడు, ధనికుడు ధనవంతుడు అని తేడా లేకుండా అందరినీ కూడా వ్యాధి బాధలతో, సమస్యలతో సతమతం చేసి వెంటాడింది 2024వ సంవత్సరం. ఒకసారి మీకు అందరికీ చూపిస్తున్నాను. బాధలు మిగిల్చింది, వేడిపించింది, జీవితంలో అపజయాలను చూపించింది, జీవితంలో విఫలమైనట్లు చేసింది 2024వ సంవత్సరం. మరో ప్రక్క ప్రపంచ దేశాలలో శాంతి సమాధానం కోల్పోయి ఉంటే మరికొన్ని దేశాలు యుద్ధాలతో సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతూ కుటుంబ జీవితాలకు దూరమయ్యే ఎంతో మంది అనాథులుగా జీవిస్తూ ఉన్నారు.
ఇలా జీవితంలో వారికి చేతి అనుభవాలే మిగిలినాయి. ఇలా పాత సంవత్సరములు నిష్క్రమిస్తూ మనలను క్రొత్త సంవత్సరం తీరం దగ్గర వదిలివేస్తూ ఉంది. కుటుంబ సమస్యలతో ఎన్నో అనుభవించాము. దెబ్బ మీద దెబ్బలు, కొరడా దెబ్బలు ఏ విధంగా పడుతూ ఉంటాయో, ఇదిగో పశువుల మీద మన జీవితంలో కూడా ఎన్నో కొరడా దెబ్బలు పడి ఉండొచ్చు. దెబ్బ మీద దెబ్బలు ఎన్నో పడి ఉండొచ్చు. నువ్వు గోతులో పడిపోవచ్చు. నీకు ఎన్నో జరిగినాయి. ఇరిగిపోయి నలిగిపోయినటువంటి హృదయంతో కన్నీరు కాచుకుంటూ 2024 సంవత్సరంలో ఎన్నో అనుభవించావు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈనాడు ఇదిగో దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని కలిగించబోతూ ఉన్నాడు. ఈ చేదు అనుభవాలే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనకు దేవుడిచ్చే మరొక నూతన సంవత్సరము ఒక గొప్ప అవకాశముగా మనము ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందరో పుడుతూ ఉన్నారు, ఎందరో మరణించుకున్నారు కూడా. కానీ నీవు ఇంకా బ్రతికి ఉన్నావు అంటే ఎవరి యొక్క కృప? దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుడి యొక్క ధ్వజము ప్రియ దేవుని బిడ్డలారా. నీవు ఇంకా దేవుడికి వచ్చి 2025 సంవత్సరంలో ఆయనను స్తుతిస్తూ ఆయనను ప్రార్థిస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి మరొక బహుమానం ఏమిటంటే మరొక జీవితము, నూతన సంవత్సరం. దేవుడికి గట్టిగా చెప్పబడ్డ అయితే గత సంవత్సరం దేవుడు మన జీవితంలో చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. గడిచిన సంవత్సరం అంతా మనలందరినీ ఇదిగో నడిపించినందుకు, మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, మన కష్టాలలో ఆదుకున్నందుకు, మనలను కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదిగో వచ్చినటువంటి నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో కూడా ఆయన యొక్క కాపుదల సహకారము మనతో ఉండాలని, ఆయన యొక్క అండ దయ కృప కనికరము మనపై, మన కుటుంబాలపై, మన సంఘము పైన ఉండాలని, అన్ని ఇబ్బందుల నుండి మనల్ని కాచి కాపాడాలని, మనకు మంచి ఆరోగ్యమును దయచేయాలని ప్రార్థిస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ నూతన సంవత్సరము దేవుడు మనకు అందరికీ ఇచ్చినటువంటి అమూల్యమైన వరమని మనం భావించాలి. ఇదిగో దేవుడితో, మన బంధుమిత్రులతో, స్నేహితులతో, శ్రేయాభిలాషులతో, మన సంఘంతో కలిసి మెలిసి సరికొత్త ఆశలతో, ఆశయాలతో అడుగులు వేసే గొప్ప దినం ఈ క్షణం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే మనము ఒక చిన్న సామెత, సముద్రంలో అలా విసిరిన భాగం గడిచే కాలం ఎవ్వరి కోసము ఆగము, ఎప్పటికీ తిరిగి రావు, అవి పోతూనే ఉంటుంది. నిజమా కాదండి? సముద్రంలో అలా వచ్చింది మళ్ళీ వస్తుందా? కొత్తవి వస్తుంది. అలా పట్టుకోగలమా? నువ్వు పట్టుకోలేవు. విసిరిన బాణం, ఒక్కసారి బాణము ఒక మనిషికి వేస్తే గుచ్చుకుంటుంది, మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తుందా? మనం లాక్కొని వస్తేనే కానీ అది తిరిగి రాదు. గడిచే కాలం ఎవ్వరి కోసమో ఆగదు. ఈ 2024 సంవత్సరం గడిచిపోయింది. అయ్యో, నేను అలా జీవించవలసి వచ్చింది, నేను ఎంతో సంపాదించవలసి వచ్చింది, కానీ నేను సంపాదించలేకపోయాను అని మరొకసారి జ్ఞాపకాలు మిగులుతాయి. కానీ నీ జీవితంలో వెళ్ళిపోయినటువంటి కాలము, వెళ్ళిపోయినటువంటి సంవత్సరము, ఇదిగో కాలమును ఎవ్వరు కూడా తీసుకొని రాలేరు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే అలా ఆగకుండా కదిలే ప్రవాహమే కాలము. కాలముతో పాటుగా మనుషులు, వారి యొక్క మనసులు కూడా మారాలని మనకి నూతన సంవత్సరము తెలియపరుస్తూ ఉంది. క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్లు కాదు, క్యాలెండర్లో ఉన్నటువంటి తేదీలు కాదు, క్యాలెండర్లో ఉన్నటువంటి సంఖ్యలు కాదు, క్యాలెండర్లో ఉన్నటువంటి వారాలు కాదు, క్యాలెండర్లో ఉన్నటువంటి రోజులు కాదు, క్యాలెండర్లో ఉన్నటువంటి అక్షరాలు కాదు. ఇదిగో మన యొక్క మనసులు మారాలి, మన జీవితాలు మారాలి, దేవుడికి అంకితర్పణము చేసుకోవాలి, ఒక నూతన జీవితాన్ని జీవించాలి, దేవుడికి బిడ్డలుగా జీవించే తత్వాన్ని కలిగి ఉండాలి.
నువ్వు ఈ 2025వ సంవత్సరంలో మనం అనుకున్నటువంటి ప్రణాళికలు ఆశయాల ప్రకారము ఒక్క రోజుతో సరిపోదు. నువ్వు అనుకుంటే సరిపోదు. దాని కాలంతో పాటుగా నువ్వు అనుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు అనుకున్నటువంటి ఆశయాలకు తగ్గట్టుగా నువ్వు పని చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా నడవగలగాలి. అప్పుడే నువ్వు అనుకున్నటువంటి నిర్ణయాలకు, నువ్వు అనుకున్నటువంటి జీవితానికి దేవుడు ఒక బంగారు భవిష్యత్తు మనకి ప్రసాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే గడిచిన కాలం అంతా ఓ అనుభవాల పుట్ట, అదో అనుభవాలు కని పాత జీవితపు చేదుగాయలన్నింటినీ కూడా కాలమే నయము చేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే క్యాలెండర్లో మారేది అంకెలే కాదు, కానీ మన అంతరంగాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన జీవితాలు మారాలి, మన విధానాలు మారాలి, మన నడవడికలు మారాలి అని మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవులారా, సహోదరులారా, నీ ముందు దేవుడు ఇదిగో దీవెనలు, మేలులు అన్ని కూడా నీ ముందే ఉంచుతూ ఉన్నారు. నీకేమి కావాలో నీవే నిర్ణయించుకోవని ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 17వ వచనం చదవండి. జీవములు మేలులు, కీడులు మరణములు నేడు నేను నీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఎందరో కన్నీరు కారుస్తూ పాప సంగీతం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు కన్నీరు కారుస్తూ వచ్చినటువంటి ప్రజలని ఎందరో చూశాను. ఫాదర్, మా కుటుంబంలో ఏదో కీడు జరుగుతుంది ఫాదర్, మేమెంతో సంపాదించుకున్నాం, మాకు అన్నీ ఉన్నాయి, మాకు సమస్తం ఉంది, కానీ మా జీవితంలో ఏదో కీడు జరుగుతూనే ఉంది ఫాదర్, సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నాం ఫాదర్, ఏంటి దీనికి నిదర్శనము అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే, సంఘ ప్రార్థన లేకపోతే, వ్యక్తిగత ప్రార్థన లేకపోతే, దేవుడికి కృతజ్ఞుడమై ఉండకపోతే, దేవుడి అడుగుజాడల్లో నడవకపోతే, దేవుడిని పట్టించుకోకుండా నేనే తోపు అంటే నేనే, నాకంటూ ఎవరు లేరు, నేనే జీవించాలి, నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు అన్న విధముగా మూర్ఖత్వమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఇదిగో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాను, నేను కీడును మేలును నీ ముందు ఉంచుతూ ఉన్నాను, నీకు ఏది కావాలో నిర్ణయించుకో అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా అపోస్తలుల కార్యములు 1:7 వచనములో మనకందరికీ కూడా మరి క్రీస్తు భగవానుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరంలో ఎన్నో అనుకొని ఉన్నాం. నా జీవితంలో ఇది జరగాలి, అది జరగాలి, ఈ 2025వ సంవత్సరంలో నేను సంపాదించాలి, నేను ఇల్లు గృహమును నిర్మించుకోవాలి, నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు కావాలి, నాకు నా యొక్క ఆర్థిక పరిస్థితులు తొలగిపోవాలని ఎందరో ఎన్నో ఆశయాలతో మరి ఎన్నో కోరికలతో వచ్చి ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నిజం ప్రియ, ఇదిగో అపోస్తలుల కార్యములు 1:7 వచనంలో తెలియపరుస్తూ ఉన్నారు, కాలములు సమయములు నా తండ్రి ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు కలుగుతూ ఉన్నాడు. నువ్వు ఏ సందర్భంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, నీకు ఏమి కావాలన్నా మన నిర్ణయాలు దేవుని నిర్ణయాలు కాదు, మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు కాదు, మన యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ప్రణాళికలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే మన విధి రాతలు అన్నీ కూడా ప్రభుని యొక్క ఆధీనములో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరములో మనం తలపెట్టే ప్రతి కార్యం కూడా ప్రభుని యొక్క ఆధీనములో ఉన్నాయి, ప్రభుని యొక్క నిర్ణయాల్లో ఉన్నాయి, ప్రభుని యొక్క ప్రణాళికలో మనం అందరము ఉన్నాం, ప్రభుని యొక్క ఆలోచనలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఆ నిర్ణయాలకు కట్టుబడి మనమందరము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా దేవుని యొక్క ఆశీర్వాదములు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మనకందరికీ తెలియజేస్తూ ఉన్నారు, యావే దేవుడు మేము దీవించి కాచి కాపాడుగాక. అందుకంటే చెప్పండి,
సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనము. యావే దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడును గాక. మరి రెండవదిగా సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25, 26 వచనాలు కూడా మరొక దీవెనలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం రోజున యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించును గాక. యావే మేము కృపతో చూపి మీకు సమాధానములు వసగులు గాక. కుటుంబంలో సమాధానం లేని వారు, ముఖములో వెలుగు ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు వేడుస్తూనే ఉంటూ ఉంటాం, ఎప్పుడు బాధతోనే ఉంటూ ఉంటాం. కానీ ఈ నూతన సంవత్సరము, ఈ 2025వ సంవత్సరము మనకందరికీ కూడా మరి తండ్రి దేవుడు ఇస్తూ ఉన్నాడు. తన ముఖ కాంతిని మీపై ప్రజ్వలింపజేస్తాడంటండి. ఇదిగో ప్రకాశింపజేస్తాడంటే, మేము కరుణిస్తాడంటండి. కృపతో మిమ్మల్ని ఇదిగో ఆయన మిమ్మల్ని కాచి కాపాడుతాడంటని మనకి అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క కరుణ, ఆయన యొక్క దయా కనికరం, ఆయన హస్తం ఉంటే సంవత్సరం అంతా కూడా మనం ఏదైనా సాధించగలుగుతాం. అందుకే దేవుడు మనలందరికీ కూడా ఇంకొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశమే నూతన సంవత్సరం. కాబట్టి ఈ నూతన సంవత్సరం యొక్క క్యాప్షన్ ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, క్యాలెండర్లో ఉన్నటువంటి అంకెలు కాదు, రోజులు కాదు, మనము మారాలి. మనుషులు వెళ్ళినటువంటి మనము మారాలి. దేవుడి యొక్క మార్గములో మనం నడవాలి. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరు చెట్టు ఉంది. ఒక రైతు అంజూరు చెట్టును ఇదిగో వేసి ఉన్నాడు పొలంలో, లేదా పండ్ల యొక్క గాడిలో చూశాడు. కానీ దానికి కాయలేదు, ఫలించలేదు. అయితే మరి అంటూ ఉన్నాడు, ప్రభు అంటున్నాడు, ఇదిగో దాన్ని నరికి వేసి అగ్నిలో పడివేయు అన్నప్పుడు రైతు అంటున్నాడు, అయ్యా ఇంకొక అవకాశం నాకు ఇవ్వ, దానికి పాదు చేసి ఎరువు వేసి నీళ్లు పెట్టి నేను ఉంచుతాను. అది ఫలిస్తే సరే, లేకపోతే నేను ఇదిగో కట్ చేసి నరికి వేసి అగ్నిలో పడివేస్తానని అంటున్నాను. దేవుడు కూడా మన అందరికీ ఇస్తున్నటువంటి ఇదిగో సారాంశం ఏమిటంటే, ఈ 2025వ సంవత్సరము ఒక బహుమతుగా, ఒక గిఫ్ట్గా, ఒక ప్రీ గిఫ్ట్గా, ఒక ఉచిత బహుమానంగా మనకందరికీ, నీకు నాకు మనకందరికీ ఇచ్చి ఉన్నాడు. నీది ముందు దేవుడిని ఉంచాడు, మంచి ఉంచాడు, చెడుని ఉంచాడు. మంచి జీవితం ఉంది, చెడు జీవితం ఉంది, పరలోకం ఉంది, భూలోకం ఉంది, నరకం ఉంది. నీకు ఏ జీవితం కావాలి, నీకు ఏ దీవెనలు కావాలి నిర్ణయించుకోవాలంటూ ఉన్నాను. ఒకవేళ దానిని సద్వినియోగం చేసుకోకపోతే మన యొక్క జీవితాలు ఇదిగో ఏ విధంగా అయితే ఒక అవకాశాన్ని అంజూరు చెక్కించాడో, ఈ అవకాశాన్ని మనకందరికీ కూడా నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఒక బహుమతిగా ఇస్తూ ఉన్నాడు. దానిని సద్వినియోగం చేసుకొని దేవుడి యొక్క మార్గములో నడిస్తే సరే, లేకపోతే మన జీవితాన్ని మనమే కోల్పోయేవారుగా మనం మిగిలిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించేద్దాం.